Hello everybody, welcome to Vedantu 8th, 9th, 10th channel. This is your master teacher for physics KRD ma'am. And first of all, before starting the class, sorry because class చాలా late గా పోస్ట్ చేస్తున్నాను. But I promise you, ఇక్కడి నుంచి కంటిన్యూస్గా క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతాయి. అండ్ మోరోవర్ గుర్తుపెట్టుకోండి, క్లాస్ 10th వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమాగ్నెటిజం లెసన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బికాజ్ నేను ప్రతి క్లాస్లోనూ చెప్తూనే ఉన్నాను, మీరు 8th, 9th, 10th క్లాస్లో ఏదైతే నేర్చుకుంటారో ఇది కేవలం 8th క్లాస్లో ఎగ్జామ్స్ రాయాలి, 9th క్లాస్లో ఎగ్జామ్స్ రాయాలి, 10th క్లాస్లో ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి ఈ సిలబస్ నేర్చుకోవాలి. కంప్లీట్లీ రాంగ్. 8th, 9th, 10thలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏదైతే మీరు నేర్చుకుంటారో ఇది కంప్లీట్ బేసిక్ ఫర్ యువర్ క్లాస్ 11th and 12th. మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో నేర్చుకునే మొత్తం సిలబస్ అంతా కూడా కొంచెంగా 8th, 9th, 10thలో నేర్చుకుంటారు. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఏంటంటే 10th క్లాస్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్, ఇందులో మంచి పర్సంటేజ్ రావాలి కాబట్టి నేను ఈ లెసన్ నేర్చుకోవాలి. రాంగ్. మీరు ఈ లెసన్ ఏవైతే నేర్చుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద బేసిక్స్ ఫర్ యువర్ క్లాస్ 11th and 12th. మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ప్రిపరేషన్ చాలా ఈజీగా జరగాలి అంటే, బికాజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది అనేది మీరు ఊహించలేరమ్మా. చాలా స్పీడ్గా క్లాసెస్ వెళ్ళిపోతాయి, చాలా స్పీడ్గా సిలబస్ కవర్ చేస్తారు. బేసిక్స్ నుంచి కావాలి, నేను 8th, 9th, 10thలో సరిగ్గా నేర్చుకోలేదు అంటే ఎవ్వరూ చెప్పరు మీకు. కాబట్టి that's why we have started this channel especially for 8th, 9th, 10th students. So already electric current లో నేను ఒక లెక్చర్ కంప్లీట్ చేసేసాను. లెక్చర్ 1 చూసే ఉంటారు అనుకుంటున్నాను. సో లెక్చర్ 1లో మనము ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు క్లాస్లో రెసిస్టర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే కంప్లీట్లీ అబౌట్ ఓమ్స్ లా. రెసిస్టెన్స్ అనేది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ రెసిస్టర్ని ఎలా అనాలిసిస్ చేయాలి. బికాస్ నేను ఎప్పుడు నా క్లాసెస్లో చెప్తూ ఉంటాను, ఫిజిక్స్ అనేది ఈజీ అవ్వాలి, ప్రాబ్లమ్స్ ఈజీ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ యూ షుడ్ ఫీల్ ద ఫిజిక్స్. ఎస్, ప్రతి టాపిక్ని ఫీల్ అవ్వండి, అప్పుడు మాత్రమే మనం ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతాం. సో ఈ లెసన్ ఏదైతే ఉందో, ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ టాపిక్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ 2024లో ఎవరైతే చదువుతున్నారో, 23-24 అనమాట అకాడమిక్ ఇయర్. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మీకు క్లాస్ 12లో వస్తుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వన్ ఆఫ్ ది హై వెయిటేజ్ చాప్టర్స్. సో మీరు గనక జేఈ మెయిన్స్కి కానీ నీట్గా కానీ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా ఈ లెసన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ టుడేస్ క్లాస్. అసలు ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఓమ్స్ లా. ఓమ్ ఎవరు? ఓమ్ అనేది సైంటిస్ట్ పేరు. సో మరి ఓమ్ అంకుల్ ఏం చెప్పారు, ఓమ్స్ లా ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తాను. అట్ కాన్స్టాంట్ టెంపరేచర్. సో ఓమ్స్ లాకి కండిషన్ ఉందన్నమాట, టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఒకవేళ టెంపరేచర్ కాన్స్టెంట్ గా లేకపోతే ఓమ్స్ లా వ్యాలిడ్ అవ్వదు. So Ohm's law applies only when temperature is constant. So at constant temperature, the potential difference, మనం ఎప్పుడు కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకుంటాము. పొటెన్షియల్ అనేది చాలా తక్కువ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మాత్రమే. నిజంగా ప్రాక్టికల్గా మనం ఒక సర్క్యూట్ కనుక తయారు చేస్తే ఆ సర్క్యూట్లో ఎండ్స్ ఆఫ్ ది సర్క్యూట్ అంటే ఏంటి, లాస్ట్ క్లాస్లో చెప్పాను గుర్తుందా? ఒక వైర్ని తీసుకుని ఒక బల్బ్ కనెక్ట్ చేసి ఆ బల్బ్ నుంచి వైర్ తీసుకొచ్చి సెల్కి ఈ రెండు ఎండ్స్ని సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. సో ఆ రెండు ఎండ్స్ని సెల్ ఆర్ బ్యాటరీ కనెక్ట్ చేయకపోతే బల్బ్ గ్లో అవ్వదు. సో ఇక్కడ బ్యాటరీ ఏం చేస్తుంది, సర్క్యూట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇది మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ directly proportional to, a potential difference is directly proportional to, the potential difference is directly proportional to the electric current in the circuit. ఆ సర్క్యూట్లో ఏదైతే కరెంట్ ఉందో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, చాలా సింపుల్గా దీన్ని మీరు అనాలిసిస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర కొన్ని బ్యాటరీస్ ఉన్నాయి అనుకోండి, బ్యాటరీ ఆర్ సెల్. ఒకటి 1.5 volts, ఇంకొక బ్యాటరీ ఆర్ సెల్ ఇది 9 volts.
ఓకే 1.5 వోల్ట్స్, ఇంకొకటి 9 వోల్ట్స్ బ్యాటరీ తీసుకున్నాం. లేదా ఇంకా వేరు వేరు తీసుకుందాం, 3 వోల్ట్స్ తీసుకుందామా, 3 బ్యాటరీలు తీసుకుందాం. ఇలా కాకుండా ఇంకొంచెం ఎగ్జాంపుల్ ఎక్స్పాన్షన్ చేసి చెప్తాను మీకు. సో ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. ఎగ్జాంపుల్స్ ఏంటంటే నా దగ్గర 3 సెల్స్ ఉన్నాయి. ఒకటి 1.5 వోల్ట్స్, నెక్స్ట్ రెండోది వచ్చేసి 3 వోల్ట్స్ బ్యాటరీ, అండ్ మూడోది వచ్చేసి 9 వోల్ట్స్ బ్యాటరీ. 3 బ్యాటరీలు ఉన్నాయి నా దగ్గర. 9 వోల్ట్స్, 1.5 వోల్ట్, 3 వోల్ట్ అంటే ఏంటి అర్థమైందా లేదా? లాస్ట్ క్లాస్లో చెప్పాను. దీని మీద అలా రాసింది అంటే దాని మీనింగ్ ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్. ఓకే, ఒక ఎండ్ 1.5 దగ్గర ఉంటే ఇంకో ఎండ్ 0 వోల్ట్ దగ్గర ఉంటుంది. సో బ్యాటరీ ఆర్ సెల్ గురించి లాస్ట్ క్లాస్లో చాలా క్లియర్గా చెప్పాను, చూడాల్సిందే. ఇప్పుడు వీటన్నిటిని నేనేం చేస్తానంటే ఒక బల్బ్కి కనెక్ట్ చేస్తాను. సేమ్ బల్బ్, అదే ఒకటే బల్బ్. ఒకసారి 1.5 వోల్ట్ కనెక్ట్ చేశాను, ఇంకొకసారి 9 వోల్ట్ కనెక్ట్ చేశాను, ఇంకొకసారి 3 వోల్ట్ కనెక్ట్ చేశాను. ఆబ్వియస్గా మనం ఇలా కనెక్ట్ చేసినప్పుడు వెంటనే దీంట్లో నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత? 1.5 వోల్ట్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ 3 వోల్ట్. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ 9 వోల్ట్. దీంట్లో నుంచి కరెంట్ వెళ్ళింది, దీంట్లో నుంచి కరెంట్ వెళ్ళింది అనుకుందాం. దీంట్లో కరెంట్ I1, దీంట్లో కరెంట్ I2, దీంట్లో కరెంట్ I3 అనుకుందాం. ఇప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే ఈ మూడు బల్బుల్లో కూడా కరెంట్ ఫ్లో అవుతుంది, బల్బ్ గ్లో అవుతుంది. కరెక్ట్, ఓకే. కానీ ఈ 1.5 వోల్ట్ బల్బ్ లైట్గా గ్లో అవుతుంది, 1.3 వోల్ట్ బల్బ్ కొంచెం ఎక్కువ గ్లో అవుతుంది, 1.5 ఈ 9 వోల్ట్ బల్బ్ ఏదైతే ఉందో చాలా ఎక్కువగా గ్లో అవుతుంది అనమాట. ఇది ఫీబుల్గా లైట్గా డిమ్గా గ్లో అవుతుంది. ఇది కొంచెం ఎక్కువ బ్రైట్నెస్తో గ్లో అవుతుంది. ఈ బల్బు బాగా బ్రైట్గా గ్లో అవ్వడం చూస్తాం. సో ఎందుకు గ్లో అవుతుంది? కరెంట్ పాస్ అవ్వడం వల్ల. అండ్ బ్రైట్నెస్ ఎందుకు పెరిగింది? మోర్ కరెంట్ పాస్ అవ్వడం వల్ల. సో మోర్ పొటెన్షియల్, మోర్ కరెంట్, లెస్ పొటెన్షియల్, లెస్ కరెంట్. అదే కదా ఓమ్స్ లా చెప్పింది కూడా అంతే అమ్మ. సో ఓమ్స్ లా ఏం చెప్తోంది మనకి అంటే V is directly proportional to I. The potential difference is directly proportional to I. మనము ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు ఈజ్ ఈక్వల్ టు రాయాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఇది మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్. మ్యాథమెటిక్స్లో ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు రాయాలి అంటే ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇక్కడ మన ఓం అంకుల్ ఇంట్రడ్యూస్ చేసిన కాన్స్టెంట్ ఏంటి అంటే రెసిస్టెన్స్. ఓకే, సో మన ఓం అంకుల్ ఇంట్రడ్యూస్ చేసిన కాన్స్టెంట్ రెసిస్టెన్స్. V ఈజ్ ఈక్వల్ టు RI లేదా V ఈజ్ ఈక్వల్ టు IR, ద ఫేమస్ అనమాట. దీన్ని ఇంకా రకరకాలుగా మార్చుకోవచ్చు. V ఈజ్ ఈక్వల్ టు IR లేదా I ఈజ్ ఈక్వల్ టు V/R లేదా R ఈజ్ ఈక్వల్ టు V/I. ఇంకెన్ని రకాలుగా అయినా మార్చుకోవచ్చు. బేసిక్ ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు IR. ఇక్కడి నుంచి వచ్చిందనమాట అసలు రెసిస్టెన్స్ అనే టాపిక్ అనే పదం ఇక్కడి నుంచి వచ్చింది. సో హియర్ R is called resistance. Here R is called resistance. R నేమంటారమ్మా? రెసిస్టెన్స్ అంటారు. కాన్స్టెంటే కానీ దానికి ఒక పేరు ఉంది, దానిని రెసిస్టెన్స్ అంటారు. రెసిస్టెన్స్ అంటే ఏంటి? It is the opposition to the flow of current in any conductor or any material అనుకోండి. బికాజ్ మనకి ఏ మెటీరియల్ అయినా అపోజిషన్ ఇస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, రెసిస్టెన్స్ పదంలోనే ఉంది. రెసిస్టెన్స్ అంటే ఒప్పుకోకపోవడం, రైట్? రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఒప్పుకోకపోవడం, అపోజ్ చేయడం. సో ఇందులో రెసిస్టెన్స్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ఏదైనా మెటీరియల్లో నుంచి కరెంట్ ఫ్లో అవుదాము అని ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ మెటీరియల్ ఆ కరెంట్ ఫ్లోకి కొంత అపోజిషన్ని ఇస్తుంది. ఆ అపోజిషన్నే మనము రెసిస్టెన్స్ అంటాం. ది బెస్ట్ కండక్టర్లో కూడా ఎంతో కొంత రెసిస్టెన్స్ అనేది ఉంటుందమ్మా. యాక్చువల్గా బెస్ట్ కండక్టర్స్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సిల్వర్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ బెస్ట్ కండక్టర్. సిల్వర్, తర్వాత గోల్డ్, ఆ తర్వాత కాపర్, ఇవన్నీ వస్తాయన్నమాట. కానీ మనం సిల్వర్ చాలా కాస్ట్లీ కాబట్టి సిల్వర్ని కనుక మనం కరెంట్ వైర్స్లో వాడుకున్నాము అనుకోండి, ఇంకేముంది, ఇంకా కరెంట్ వైర్లు అన్నీ సిల్వర్తో ఉంటే అయితే సిల్వర్ కాస్ట్ తక్కువగా ఉండాలి, లేదా
సిల్వర్ చాలా అబండెంట్లీ అవైలబుల్గా ఉండాలి. కానీ సిల్వర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కాస్ట్లీ, సో దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. రెండోది సిల్వర్ కాపర్ దొరికినంత ఈజీగా సిల్వర్ మనకి దొరకదు ఎర్త్ క్రస్ట్లో. సో ఈ రీజన్స్ వల్ల మనం సిల్వర్ని డైలీ యూసేజెస్లో వాడం. డైలీ యూసేజెస్లో ఈ వైర్లు ఏవైతే ఉన్నాయో, కరెంట్ వైర్ లోపల ఏముంటుంది తెలుసు కదా, కాపర్ ఉంటుంది. సో యాక్చువల్గా బ్లాక్ అనేది ఏంటిది, పైన ఇన్సులేషన్. బికాస్ కాపర్ వైర్లో కరెంట్ వెళ్తున్నప్పుడు మనం పట్టుకుంటే ఏం జరుగుతుంది కమింగ్ అప్ క్లాసెస్లో తెలుస్తుంది. బట్ ఎస్, సో సిల్వర్ అనేది బెస్ట్ కండక్టర్. కానీ సిల్వర్ని ఎందుకు యూజ్ చేయము అంటే బికాజ్ ఇట్ ఈస్ కాస్ట్లీ అండ్ ఎక్కువగా దొరకదు. కాపర్ అనేది చీప్ ఆఫ్ కాస్ట్, ఎక్కువగా దొరుకుతుంది అండ్ వన్ ఆఫ్ ది గుడ్ కండక్టర్స్ కాబట్టి మనం ఎక్కువగా కాపర్ని యూజ్ చేస్తాం. సో ఐ హోప్ రెసిస్టెన్స్ అనే పదానికి మీనింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో R ఈజ్ ఈక్వల్ టు V/I. గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తంలో కూడా B అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్. B అంటే ఏంటమ్మా, పొటెన్షియల్ డిఫరెన్స్. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, రెసిస్టెన్స్ కి SI యూనిట్స్ కూడా ఒక్కసారి చూసేద్దాము. వాట్ ఆర్ ద SI యూనిట్స్ ఆఫ్ రెసిస్టెన్స్? SI యూనిట్స్, రెసిస్టెన్స్ SI యూనిట్స్ వచ్చేసి ఓం. అంకుల్ పాప ఆయన చాలా కష్టపడ్డారు కాబట్టి ఆయన పేరు మీద ఓం. దీని సింబల్ వచ్చేసి ఇలా రాస్తారు, ఒమేగా. ఒమేగా ఇస్ ద సింబల్. దీనిని ఓం అనే చదువుతారు. సో రెసిస్టెన్స్ యూనిట్ ఏంటమ్మా, ఓం. ఓం కాదు అనుకుంటే ఇక్కడ నుంచి వోల్ట్ పర్ ఆంపియర్. సో మీరు ఇలా కూడా రాయొచ్చు, 1 ఓం. ఓకే, 1 ఓం, 1 ఓం ఇజ్ ఈక్వల్ టు 1 వోల్ట్ పర్ ఆంపియర్. 1 వోల్ట్ పర్ ఆంపియర్. 1 ఓం ఇజ్ ఈక్వల్ టు 1 వోల్ట్ పర్ ఆంపియర్. ఇలా అయినా రాయొచ్చు. మీ టెక్స్ట్ బుక్ లోంచే తీసిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము. సో ఈ ప్రాబ్లం చూడండి, ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఆఫ్ అవర్ బాడీ, హ్యూమన్ బాడీ యొక్క రెసిస్టెన్స్ అన్నమాట. హ్యూమన్ బాడీ ఈజ్ అ కండక్టర్ ఆర్ నాట్ అ కండక్టర్ తెలిసిపోతుంది ఇప్పుడు మనకి. కండక్టర్ అంటే ఏంటి, ఇట్ అలౌస్ ద కరెంట్ టు పాస్ త్రూ ఇట్. నాన్ కండక్టర్ అంటే ఇట్ విల్ నాట్ అలౌ ద కరెంట్ టు పాస్ త్రూ ఇట్. హ్యూమన్ బాడీకి అప్రాక్సిమేట్ వాల్యూ రెసిస్టెన్స్ ఎంత అంటే ఇది. రెసిస్టెన్స్ ని R అని రాసుకుంటాము. వాట్ షుడ్ బి ద కరెంట్? సో కరెంట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. when you touch the terminals of 12 volts battery. సో ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఇట్ విల్ గివ్ యూ గుడ్ ఐడియా ఆల్సో. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, రెసిస్టెన్స్ ఇచ్చారు. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5. సో 5 జీరోస్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 ఓమ్స్ రెసిస్టెన్స్ అయిపోయింది. పొటెన్షియల్ ఇచ్చారు చూడండి, 12 వోల్ట్స్ బ్యాటరీ. కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆబ్వియస్ గా ఈ మూడింటిని కలుపుతున్న ఏకైక ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు V/R. V ఎంత, 12 వోల్ట్స్ బై R ఎంత, 1 2 3 4 5. దీనిని ఈజీగా ఎలా రాయొచ్చు, I ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 10 టు ది పవర్. ఇదంతా 1 2 3 4 5 కదా, 10 టు ది పవర్ 5. పైకి వస్తే ఏమవుతుంది, 10 పవర్ -5 ఆంపియర్స్. 10 పవర్ -5 అనేది చిన్న వాల్యూనా పెద్ద వాల్యూనా? చాలా చాలా చిన్న వాల్యూ. ఒకసారి దీన్ని రాయండి. 12 పక్కన 5 జీరోస్ ఉండాలి కదా, 1 2 3 4 5 జీరో పెట్టండి. సో 10 పవర్ -5 1 2 3 4 5 సరిపోయింది ఆంపియర్స్. సో 12 వోల్ట్స్ కరెంట్ పాస్ అయితే గనక 12 వోల్ట్స్ బ్యాటరీని మీరు పట్టుకుంటే మన బాడీలోకి ఎంత కరెంట్ వెళ్తుంది, 0.00012 ఆంపియర్స్. సో చాలా 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 తక్కువ కరెంట్. దానిని మనం అసలు ఫీల్ కూడా అవ్వమన్నమాట. కానీ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను చూడండి. ఇక్కడ బ్యాటరీ అన్నారు కదా, బ్యాటరీ అనేది ఎప్పుడు కూడా డీసీని ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి కరెంట్లో 2 రకాలు ఉంటాయమ్మా, ఆల్టర్నేటింగ్ కరెంట్, డైరెక్ట్ కరెంట్. ఇది డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్ వల్ల ఎప్పుడు కూడా లెస్ డ్యామేజ్ ఉంటుంది. కానీ అదే ఏసీ అయితే మాత్రం, ఆల్టర్నేట్ కరెంట్ అయితే మాత్రం డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ గురించి మనం ఎలక్ట్రోమాగ్నెటిజంలో నేర్చుకుంటాము. బట్ రైట్ నౌ ఒక డైరెక్ట్ కరెంట్ ప్రొడ్యూస్ చేసే బ్యాటరీని టచ్ చేస్తే ఇంత అమౌంట్ ఆఫ్ కరెంట్ పాస్ అవుతుంది, వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అన్నమాట. ఓకే, ఇది ఓమ్స్ లా గురించి. అయితే ఓమ్స్ లా చదివితే సరిపోతుందా? కాదు. ఈ రెసిస్టెన్స్ అనే పదం గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవాలమ్మా, చాలా చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి.
రెసిస్టెన్స్ అనేది మీకు రాను రాను ఎలక్ట్రిక్ కరెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్లో అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో రెసిస్టెన్స్ గురించి కంప్లీట్ ఫీల్ అవుదాం అనమాట, చెప్పాను కదా ఫీల్ అవ్వాలని. సో రెసిస్టెన్స్ ని కంప్లీట్ గా ఫీల్ అవుదాము. రెసిస్టెన్స్ ని యూజువల్ గా ఆర్, క్యాపిటల్ లెటర్ ఆర్ తో సింబలైజ్ చేస్తారు. మీకు యూనిట్ తెలుసు కదా, ఓం అనేది యూనిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెసిస్టెన్స్ అనేది ఏదైతే ఉందో ఇట్ డిపెండ్స్ ఆన్ సర్టెన్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ మనం చెప్పుకున్నాం, గుర్తుందా? ఓమ్స్ లా ప్రకారం రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. బికాస్ ఓమ్స్ లా కండిషన్ చూడండి, కాన్స్టాంట్ టెంపరేచర్ మారిపోతే ఓమ్స్ లా వ్యాలిడ్ అవ్వదు. సో ఖచ్చితంగా రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. అది కాకుండా రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ dimensions of a material or conductor. Dimension of the conductor and అర్థం, బికాస్ ఎలాగో మనము కరెంట్ పాస్ చేస్తాం కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ అ కండక్టర్. ఒక కండక్టర్ యొక్క డైమెన్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. డైమెన్షన్స్ అంటే ఏంటి? లెంత్, మాస్, ఏరియా, ఇలాంటి వాటి మీద అనమాట. సో వేటి మీద డిపెండ్ అవుతుంది ఒకసారి చూద్దాం. రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ది మెటీరియల్. Resistance is directly proportional to the length of the material. Here L అంటే ఏంటి? Length of conductor. నువ్వు ఏదైతే కండక్టర్ తీసుకున్నావో దాని యొక్క లెంత్. సో రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది కండక్టర్. అంటే బాగా పొడవుగా ఉన్న వైర్ తీసుకుంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, పొట్టిగా ఉన్న వైర్ తీసుకుంటే రెసిస్టెన్స్ తక్కువగా ఉంటుంది. సో షార్ట్ లెంత్, లాంగ్ లెంత్ ఇలాంటివన్నీ మనకి థియరీ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. అండ్ ఇవే బేసిక్స్ అమ్మ, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మీ బేసిక్స్. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇంకా దేని మీద డిపెండ్ అవుతుంది అంటే రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటి? వెరీ సింపుల్. ఇప్పుడు ఈ పెన్ ఉంది, దీన్ని నేను కట్ చేశాను అనుకోండి. కట్ చేసిన తర్వాత ఏదైతే వస్తుందో ఈ పోర్షన్ ని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటారు. ఓకే, కట్ చేశాను, ఇదే కదా నాకు కనిపిస్తుంది. ఈ పోర్షన్ ఏదైతే ఉందో దీనిని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటారు. యూజువల్ గా మనం తీసుకునే వైర్లన్నీ కూడా సిలిండ్రికల్ షేప్ లో ఉంటాయి. మీరు వైర్లు చూస్తే గనక వైర్లని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మన వైర్లన్నీ కూడా సిలిండ్రికల్ షేప్ లో ఉంటాయి. సో సిలిండ్రికల్ షేప్ లో ఉన్న దానిని కట్ చేస్తే నీకు వచ్చే ఏరియా ఏదైతే ఉందో దీనినే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటారు. అండ్ సిలిండ్రికల్ షేప్ లో ఉండడం వల్ల ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ప్లేస్ లో మనము πr² రాసుకోవచ్చా? ఎస్, రాసుకోవచ్చు. సో సిలిండ్రికల్ షేప్ లో ఉండడం వల్ల ఏ మీద πr² రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏ అంటే ఏంటమ్మా? ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. క్రాస్ సెక్షన్ అంటే కట్ చేసినప్పుడు ఏదైతే ఏరియా వస్తుందో దానిని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటారు. సో ఫైనల్ గా R is proportional to L, R is proportional to A, ఈ రెండింటిని కంబైన్ చేస్తే R is proportional to L by A. మనకు ఒక అలవాటు ఉంది, ప్రపోర్షనాలిటీని తీసేసి ఈజ్ ఈక్వల్ టు రాయాలి అంటే ఒక కాన్స్టెంట్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇక్కడ ఆ కాన్స్టెంట్ ఏంటి అంటే రో. R is equal to rho L by A. R is equal to rho L by A. ఇక్కడ వస్తుందమ్మా ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రో అంటే ఏంటి? రెసిస్టివిటీ లేదా దీనినే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. స్పెసిఫిక్ రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. సో రో వెరీ 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 ఇంపార్టెంట్. ఇంకెక్కడి నుంచి మనకి మారిపోతూ ఉంటాయి టాపిక్స్. అయితే రెసిస్టివిటీకి వెళ్లే ముందు ఒకసారి రెసిస్టెన్స్ గురించి కంప్లీట్ గా డీటెయిల్డ్ గా మనం డిస్కస్ చేసుకోవాలి. ఆర్ రెసిస్టివిటీ గురించి చెప్పేసుకుందాం. పోనీ దాని ముందు రెసిస్టివిటీ అనేది స్పెసిఫిక్ రెసిస్టెన్స్. స్పెసిఫిక్ అంటే ఇది కేవలం ఒక మెటీరియల్ కి మాత్రమే స్పెసిఫిక్ గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. రెసిస్టెన్స్ వేరు, రెసిస్టివిటీ వేరు. మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది రెసిస్టెన్స్ ఆఫ్ అ కండక్టర్ అది ఆ డైమెన్షన్స్ మీద డిపెండ్ అవుతుంది అనేది క్లియర్ గా ఉంది. సో రెసిస్టెన్స్ ఆఫ్ అ కండక్టర్
లెంత్ ఆఫ్ ది వైర్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ ది వైర్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఒకసారి ఫార్ములా రాసుకోండి. ఇది ఇక్కడి నుంచే మీరు ఫార్ములా రాయండి. రో ఈజ్ ఈక్వల్ టు RA/L. అవునా? రో ఈజ్ ఈక్వల్ టు L అని కొంచెం సరిగ్గా రాద్దాం. L రో రెండు ఒకలాగే ఉన్నాయి. రో ఈజ్ ఈక్వల్ టు RA/L. సరే, ఫార్ములాలో రోకి ఏ న్యూమరేటర్లో ఉంది, L డినామినేటర్లో ఉంది. సో కెన్ ఐ రైట్ rho is directly proportional to A, rho is inversely proportional to L? No. Rho will not depend on any of the dimensions. So ikkada చాలా important point గుర్తుపెట్టుకోవాలమ్మా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అరే సాంబా రాసుకోరా. ఏంటంటే ఫస్ట్ పాయింట్, రెసిస్టివిటీ ఈజ్ ఇండిపెండెంట్. Resistivity is independent of dimensions of conductor. Okay, resistivity anedi it will not depend on. Resistivity anedi oka conductor yokka length meeda, oka conductor yokka area meeda depend avvadu. ఖచ్చితంగా డిపెండ్ అవ్వదు. మరి రెసిస్టివిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ పాయింట్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అండ్ సెకండ్ పాయింట్ టెంపరేచర్. రెసిస్టివిటీ ఎవరి మీద డిపెండ్ అవుతుంది అంటే, ఒకటి నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద, రెండోది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్. ఓకే, సో వాట్ ఈస్ నేచర్ ఆఫ్ మెటీరియల్? నేచర్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏం లేదు, మెటీరియల్ మారినంత వరకు రెసిస్టివిటీ మారదు, మెటీరియల్ మారిపోతే రెసిస్టివిటీ మారిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ కాపర్. మీరు 10 సెంటీమీటర్ కాపర్ తీసుకోండి, 5 సెంటీమీటర్ కాపర్ తీసుకోండి, రెసిస్టివిటీ రిమైన్స్ సేమ్. సో చిన్న వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనుకోండి. సో ఇందులో 10 సెంటీమీటర్స్ ఆఫ్ కాపర్ వైర్ తీసుకున్నారు, అలాగే 10 మీటర్స్ ఆఫ్ కాపర్ వైర్ తీసుకున్నారు, అలాగే 100 మీటర్స్ ఆఫ్ కాపర్ వైర్ తీసుకున్నారు. మీరు ఎన్ని మీటర్స్ అయినా తీసుకోండి, రెసిస్టివిటీ రిమైన్స్ సేమ్. అన్నిటికీ రెసిస్టివిటీ సేమ్ గానే ఉంటుంది. కానీ ఇప్పుడు 10 సెంటీమీటర్స్ ఆఫ్ కాపర్ వైర్, 10 సెంటీమీటర్స్ ఆఫ్ కాపర్ వైర్, 10 సెంటీమీటర్స్ ఆఫ్ ఐరన్ వైర్. ఇప్పుడు రెసిస్టివిటీ ఈజ్ నాట్ సేమ్. సో ఈ రెండు విషయాల్లో రెసిస్టివిటీ సేమ్ గా ఉండదు. దీని రెసిస్టివిటీని రో సియు అనుకుందాము, దీని రెసిస్టివిటీ రో ఐరన్ అనుకుంటే గనక ఈ రెండు సేమ్ కాదు. రెసిస్టివిటీ ఈజ్ నాట్ సేమ్, రో ఈజ్ నాట్ సేమ్, రెసిస్టివిటీ ఈజ్ నాట్ సేమ్. సో కాపర్ ఐరన్ వేరు మెటీరియల్స్. మెటీరియల్ మారినంత వరకు రెసిస్టివిటీ మారదు, మెటీరియల్ మారిపోతే రెసిస్టివిటీ మారిపోతుంది. సో నేను ఇది చాలా వరకు తెలుగులో రాస్తూ ఉంటాను. మెటీరియల్ మారనంత వరకు రెసిస్టివిటీ మారదు, ఇది మారదు. గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 సెంటీమీటర్ 5 meters copper wire of 6 meters square, 6 centimeters square. Area of cross section is elongated. దానిని సాగదీశారు. నీ దగ్గర ఒక 5 meters వైర్ ఉంది, దాని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ 6 centimeters square. దాన్ని సాగదీశారు. ఈజ్ elongated to double its length
to double its length and half of area of cross section. Half of పూర్తిగా రాద్దాం, area of cross section. If initially its resistivity is rho, then final resistivity ఎంత? then final resistivity ఎంత? ఇది క్వశ్చన్. నార్మల్గా ఇది ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను కాబట్టి ఓకే, బట్ నార్మల్గా అందరూ ఏం చేస్తారు, రెసిస్టివిటీ రో ఈజ్ ఈక్వల్ టు RA బై L, ఏ హాఫ్ అయింది, ఎల్ డబుల్ అయింది, సో వేసేసి ప్రాబ్లం చేసేస్తారు. బట్ నో, ఇక్కడ మొత్తంలో కూడా అదే కాపర్ వైర్ని మీరు సాగదీశారు. అదే కాపర్ వైర్ని సాగదీశారు అంటే మెటీరియల్ మారలేదు. మెటీరియల్ మారినంత వరకు రో మారదు. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటి అంటే ఫైనల్ రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ రెసిస్టివిటీ. రెసిస్టివిటీ మారదు, రెసిస్టివిటీ సేమ్ గానే ఉంటుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ రో. సో ఇలాంటి మీకు కన్ఫ్యూజన్ చేసే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కొంచెం మనం కాన్సెప్ట్ అనేది జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఇది రెసిస్టివిటీ గురించి. సో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, ఆల్రెడీ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ స్టార్ట్ చేసాము. సో ఇదే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ లో అనదర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఏంటి అంటే మనకి బాగా తెలుసు. ఫస్ట్ పాయింట్, సిన్స్ R is proportional to L. So can I write R1 by R2 is equal to L1 by L2? Yes, I can write. Okay. అలాగే since R is proportional to 1 by A kabatti R1 by R2 is equal to A2 by A1 because inversely proportional kabatti R1 by R2 is equal to A2 by A1. అయితే మనకి ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ లో డైరెక్ట్ గా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇవ్వకుండా, ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ లో డైరెక్ట్ గా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇవ్వరు. మనకి ఏమిస్తారు, రేడియస్ గానీ డయామీటర్ గానీ ఇస్తారు. ఓకే, ఇఫ్ దీంట్లో ఇఫ్ A1 is equal to pi R1 square or A is equal to pi R square కన్సిడర్ చేద్దాం. A is equal to pi R square, then R is proportional to 1 by A ప్లేస్ లో R is proportional to 1 by pi R square రాయండి. పై అనేది కాన్స్టెంట్ కదా, పై అనేది కాన్స్టెంట్ కాబట్టి R is proportional to, పైన రాద్దామా, R is proportional to, పై అనేది కాన్స్టెంట్. సో R is proportional to 1 by R square. ఇక్కడ R ఏంటి, R ఏంటి, రేడియస్. R is radius of the given area of cross section. So capital R resistance, small r radius. So ఇప్పుడు ఎలా రాయొచ్చు, R1 by R2 is equal to R2 by R1 whole square. సో ప్రాబ్లమ్స్ లో రేడియస్ ఇవ్వచ్చు, డైరెక్ట్ గా ఏరియా ఇవ్వకుండా రేడియస్ కూడా ఇవ్వచ్చు. సో ఇలా ప్రాబ్లమ్స్ చేయడం సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ మనకి డయామీటర్ ఇస్తే, ఇఫ్ డయామీటర్ ఈస్ గివెన్ నో వరీస్ ఎట్ ఆల్. డయామీటర్ అంటే ఏంటి, 2R అవునా, రేడియస్ కి డబుల్. సో 2R అక్కడ పెడితే 2 క్యాన్సిల్ అయిపోయింది. సో R1 by R2 is equal to D2 by D1. That's it, whole square. R ప్లేస్ లో డయామీటర్ పెట్టేస్తారు. సో డయామీటర్ ఇచ్చిన రేడియస్ ఇచ్చిన క్యాలిక్యులేషన్ సేమ్ గానే ఉంటుంది, బికాస్ రేడియస్ కి డయామీటర్ కి రేషియో సేమ్ గా ఉంటుంది కదా. సో నో వరీస్ అట్ ఆల్. సో ఇవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టర్స్. అయితే రెసిస్టర్స్ లో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ ఏంటి అంటే గనక వైర్ ఆఫ్ రేడియస్ హ్యాస్ అ రెసిస్టెన్స్ ఆఫ్, ఫైండ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్. సో ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఏ వైర్ ఆఫ్ లెంత్ 1 meter అండ్ రేడియస్ 0.1 millimeter. ఏమేమి ఇచ్చారు, గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. వైర్ ఆఫ్ లెంత్ 1 meter, L is equal to 1 meter, రేడియస్ 0.1 millimeter, R is equal to 0.1 millimeter. టేక్ ఎ పాజ్ బికాస్ అన్ని యూనిట్స్ SI యూనిట్స్ లో ఉండాలి. సో 0.1 ఇంటూ మిల్లీ అంటే 10⁻³ చెల్లి రేడియస్ అయిపోయింది.
has a resistance of capital R is equal to 100 ohms. Find the resistivity of the material. Rho find out చెయ్యాలి. సో వెరీ సింపుల్, మనకి తెలుసు రో ఈజ్ ఈక్వల్ టు RA by L, కానీ ఏ ఇవ్వలేదు. సో ఏ ప్లేస్ లో ఏం రాసుకుంటాము, పై ఆర్ స్క్వేర్ రాసుకుంటాం. దట్స్ ఇట్, వెరీ సింపుల్. రెసిస్టెన్స్ ప్లేస్ లో 100, పై ప్లేస్ లో 3.14, ఆర్ స్క్వేర్ ప్లేస్ లో 0.1 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్ బై ఎల్ ఎంతమ్మా 1 మీటర్, రైట్? సో మనము 0.1ని ఇలాంటివి ఈజీగా ఎలా చేయాలి అంటే, ఇక్కడ 10⁻³ ఉంది, 0.1ని కూడా 10⁻⁻1 గా రాసుకోవచ్చు కదా. సో 100ని ఎలా రాస్తాను, 10 స్క్వేర్ ఇంటూ 3.14 ఇంటూ 0.1ని 10⁻⁻1 ఇంటూ 10⁻³ హోల్ స్క్వేర్ బై 1 మీటర్. ఎలాగో మనకి అవసరం లేదు. సో 10 స్క్వేర్ ఇంటూ 3.14 ఇంటూ 10⁻⁻1 10⁻³ ఎంత, 10⁻⁴ హోల్ స్క్వేర్ యాడప్ అవుతాయి కదా. సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, 3.14 ఇంటూ 10 స్క్వేర్ ఇంటూ 4 2s are 8, 10⁻⁸. 10⁻⁸ ప్లస్ 2, 3.14 ఇంటూ 10⁻⁻6 ఓమ్ మీటర్. ఓకే, రెసిస్టివిటీ ఎస్ఐ యూనిట్స్ డిస్కస్ చేసుకోలేదు కదా మనము. రెసిస్టివిటీకి ఎస్ఐ యూనిట్స్ కూడా డిస్కస్ చేసుకుందాము. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ ఏంటి అంటే ఓమ్ మీటర్. ఇలా రాస్తున్నానేంటి, సారీ, ఓమ్ మీటర్, ఓమ్ సింబల్. ఓకే, రెసిస్టివిటీ ఎస్ఐ యూనిట్స్ ఓమ్ మీటర్, ఇలా కూడా రాయొచ్చు, ఓమ్ మీటర్. ఓకే, ఓమ్ మీటర్ అని రాయొచ్చు. రెసిస్టివిటీకి రెసిప్రోకల్ ఏంటో తెలుసా, కండక్టివిటీ. ఓకే, రెసిస్టివిటీ రెసిప్రోకల్ కండక్టివిటీ అంటారు. అది ఇక్కడ రాస్తున్నాను. కండక్టివిటీ డెఫినేషన్ చెప్తున్నాను. కండక్టివిటీ, దీనిని సిగ్మా అనే సింబల్తో చెప్తారు. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ. Reciprocal of resistivity is called conductivity. Reciprocal of resistivity is called conductivity. Conductivity SI units. Conductivity SI units ఏంటి అంటే mho, MHO mho. ఓకే, లేదు అంటే దీనికి ఇంకా చాలా యూనిట్స్ ఉంటాయి, బట్ ఓమ్ ఇన్వర్స్ కదా, mho అంటారు అనమాట. MHO mho ఈజ్ రెసిస్టివిటీకి కండక్టివిటీకి సింబల్. సో ఇది ఒక చిన్న పాయింట్, పెద్దగా అవసరం లేదు, అంటే గుర్తు పెట్టుకుంటే బెటర్. ఓకే, సో నెక్స్ట్ యూనిఫామ్ వైర్స్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, ఇది చెప్పాలి అంటే నేను ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలమ్మా. సో ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఈ ప్రాబ్లమ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఈ ప్రాబ్లంకి సంబంధించి కాన్సెప్ట్ ఏంటి చెప్తాను చూడండి. నార్మల్గా జనరల్గా వి నో దట్ ఇన్ జనరల్ కేసెస్ నార్మల్ కేసెస్లో ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఇది మనకి తెలుసు. కానీ ఒక స్పెషల్ కండిషన్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మీరు ఒకసారి ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. whenever a conductor or a wire, whenever a wire is elongated, or stretched or ఈ పదాలన్నీ మీకు క్వశ్చన్ లో కనిపించాలన్నమాట. ఎలాంగేటెడ్, స్ట్రెచ్డ్ ఆర్ రీకాస్ట్ అనే పదాలు గనక కనిపిస్తే, ఖచ్చితంగా ఈ పదాలు ప్రాబ్లంలో కనిపిస్తే మీరు వాడాల్సింది ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. ఎలా వచ్చింది మేడం? ఎలా వచ్చింది అంటే వాల్యూమ్ కాన్స్టెంట్ తీసుకుంటాం అన్నమాట. ఈ కేసులో ఏం జరుగుతుంది అంటే వాల్యూమ్ ఆఫ్ వైర్
వాల్యూమ్ ఆఫ్ వైర్ రిమైన్స్ కాన్స్టెంట్, అంతే కదా. చెప్తాను చూడండి, మీ దగ్గర ఒక వైర్ ఉంది, ఆ వైర్ని సాగదీశారు, సాగదీస్తే ఏమవుతుంది, లెంత్ పెరుగుతుంది కానీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గిపోతుంది, సన్నగా అయిపోతుంది కదా. వైర్ని సాగదీస్తే ఏమవుతుంది, పొడవు పెరుగుతుంది, సన్నగా అయిపోతాయి, సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గిపోతుంది. సో ఇలాంటి కేసెస్లో, ఈ అన్ని కేసెస్లో కూడా వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉంటుంది. వాల్యూమ్ని ఎలా రాస్తారు, వాల్యూమ్ని ఎలా రాస్తారు, మాస్ బై డెన్సిటీగా రాస్తారు. ఓకే, సో ఇలా మనం మొత్తం అన్ని రాసుకుంటూ వెళ్తే గనక సబ్స్టిట్యూట్ చేస్తే R ఈజ్ ప్రపోర్షనల్ టు L స్క్వేర్ వస్తుంది. సో ఈ పదాలు మీకు క్వశ్చన్లో కనిపించాయా, మీరు ఖచ్చితంగా వాడాల్సింది R ప్రపోర్షనల్ టు L స్క్వేర్, నాట్ R ప్రపోర్షనల్ టు L ఎట్ ఆల్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి రండి. యూనిఫామ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 100 ohms, R వాల్యూ ఇచ్చారు, ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ వైర్. మళ్ళీ దానిని మెల్ట్ చేసి రీకాస్ట్ చేశారు అంటే ఖచ్చితంగా R ప్రపోర్షనల్ టు L స్క్వేర్ గుర్తు రావాలి. ఆఫ్ లెంత్ డబుల్ టు దట్ ఆఫ్ ది ఒరిజినల్, వాట్ వుడ్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ ది న్యూ వైర్ ఫార్మ్డ్. సో మనము R1 ఈజ్ ఈక్వల్ టు 100 ohms తీసుకుంటే R2 ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. L1 ఎంత అంటే L1 L అనుకుంటే L2 ఏమవ్వాలి, లెంత్ డబుల్ టు దట్ ఆఫ్ ఒరిజినల్, సో 2L, ఒరిజినల్ కి డబుల్ అవ్వాలి. ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సింది, సిన్స్ వైర్ ఈజ్ రీకాస్టెడ్, దానిని కరిగించి మళ్ళీ వైర్ గా తయారు చేశారు. అదే వైర్ ఇప్పుడు ఇది ఉంది, దీనిని కరిగించాను, మళ్ళీ వైర్ గా తయారు చేశాను, వాల్యూమ్ సేమ్ గా ఉంటుంది కదా. సో అదన్నమాట రీకాస్టెడ్. R ఈజ్ ప్రపోర్షనల్ టు L స్క్వేర్ తీసుకోవాలి. R ఈజ్ ప్రపోర్షనల్ టు L స్క్వేర్ అంటే R1 by R2 is equal to L1 by L2 whole square. So R1 by R2, 100 by R2 is equal to L1 anta L, L2 anta 2L whole square. L ने L को मार दिया, so 100 by R2 is equal to 1 by 2 whole square, that is 1 by 4. So R2 is equal to 4 into 100, that is 400 ohms. ఇది R2. Clear?